నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో అని ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఓకే. సో సో గో హెడ్. యా మనకి చాలామంది ఆల్రెడీ వాట్సాప్లో నాకు ఈవెన్ ఎఫ్బీలో కూడా మెసేజ్ చేస్తూ ఉన్నారు. సో ఒకసారి మీ కాంటాక్ట్ నెంబరు ఈమెయిల్ కానీ ఎవరైనా అంటే కాల్స్ ఉన్నాయి, అన్ని కాల్స్ మనం తీసుకోలేం కాబట్టి మిమ్మల్ని ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలనుకునే వాళ్ళకి మీ కాంటాక్ట్ అండ్ ఈమెయిల్ ఐడి చెప్పగలుగుతారా ఒకసారి? Yeah, sure. So my email address is prashanti@reddyesq.com. prashanti@reddyesq.com. Or you can, my website is www.reddyesq.com. Okay. So either way you can contact me. My phone number is 212-354-1010. Right. That's my phone number. You can contact me. ఆన్ స్క్రీన్ కూడా నెంబర్ కనిపిస్తుంది. మీరు ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలనుకునేవారు డైరెక్ట్గా పర్సనల్గా కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ మన కాలర్ కుమార్ చార్లెట్ నుంచి ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్కారం అండి. యా కుమార్ గారు మాట్లాడండి, చెప్పండి. ప్రశాంతి గారు నమస్కారం అండి. చాలా థ్యాంక్స్ అండి. ఈ కరోనా టైమ్స్ లో మీరు ఎటువంటి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, చాలా హెల్ప్ఫుల్ అండి మాకి. క్వశ్చన్ వచ్చండి, ఇప్పుడు ఒక కొత్త H1 అప్రూవ్ అయింది, క్లయింట్ లొకేషన్ అండ్ బికాస్ రిమోట్ వర్క్ కదండి అంతా. సో మా ఇంటి లొకేషన్ అండ్ క్లయింట్ లొకేషన్ తో అప్రూవ్ అయింది. అండ్ ఇప్పుడు కస్టమర్ చేంజ్ అయ్యాడండి. సో ఇఫ్ ఐఎమ్ స్టిల్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్, మళ్ళీ నేను అమెండ్మెంట్ ఫైల్ చేయాలంటే LCA ఒక్కటి చేస్తే చాలా. సో ఇప్పుడు మీ వర్క్ లొకేషన్ చేంజ్ అవుతూనే యూ హ్యావ్ టు ఫైల్ అమెండ్మెంట్. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ చేంజ్డ్ అవుట్ సైడ్ ఆఫ్ ద మెట్రోపాలిటన్ స్టాటిస్టికల్ ఏరియా, అంటే MSA అంటారు, అంటే బేసిక్లీ మనం కౌంటీ అనుకోవచ్చు. If it moves out of that county, only then you have to change. So in your situation, మీ client change అయిపోయినా, మీ work location, if you are still residing within the same county that your LCA was approved for, you do not need to file an amendment. అంటే అదేనండి, LCA వచ్చేసి ఫర్ క్లయింట్ లొకేషన్ Tennessee, అయితే నా రెసిడెన్స్ నేను ఇప్పుడు రిమోట్ లో వర్క్ కదండి, వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి నా ఇంటి అడ్రస్ ఈ రెండింటి LCA అప్రూవ్ అయింది ఫస్ట్ టైం. రైట్. సో మీ ఇంటి అడ్రస్ ఎక్కడ ఉంది? టెన్నెసీలో లేదా? టెన్నెసీ లేదండి, నేను షార్లెట్ లో ఉన్నాను. ఓకే, సో దెన్ యూ హ్యావ్ టు ఫైల్ అన్ అమెండ్మెంట్ ఇన్ యువర్ సిచ్యువేషన్. ఒకవేళ మీ ఇంటి అడ్రస్, ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఫ్రమ్ Tennessee itself, from your home, if you have a home there, right? If you're within commuting distance, usually people are within commuting distance of their workplace kada. మీ సిచ్యువేషన్ లో మీరు లేరు, కానీ మీరు ఒకవేళ హోమ్ ఎస్టాబ్లిష్ చేసి అక్కడ మీరు విదిన్ కమ్యూటింగ్ డిస్టెన్స్ ఉంటే మీరు అమెండ్మెంట్ ఫైల్ చేయవలసిన అవసరం లేదు. బట్ అది పాసిబుల్ కాకపోతే అప్పుడు మీరు, యాజ్ యూ సెడ్, యూఆర్ ఇన్ షార్లెట్ అండ్ యూ కెనాట్ రీలొకేట్ టు టెన్నెసీ, దెన్ యూ హ్యావ్ టు ఫైల్ అన్ అమెండ్మెంట్. ఓకే ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు మెయిన్ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది అంటే చాలా పెద్ద కంపెనీస్ అన్నీ కూడా భవిష్యత్తులో ఇంకా లొకేషన్ జాబ్స్ని కట్ డౌన్ చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది పెంచాలండి. ఈ కోవిడ్ నుంచి వచ్చిన ఒక కొత్త ఆలోచన అని చెప్పొచ్చు. సో దానివల్ల ఇమిగ్రేషన్ మీద కానీ లేదా జాబ్స్లో యుఎస్లో ఇమిగ్రేషన్ మీద H1s మీద రావాలనుకునే వారి పరిస్థితి ఎలా ఉండొచ్చు, ప్రభావం? ఇప్పుడు ఇంతకు ముందు కూడా, కోవిడ్ కంటే ముందు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేది, అండ్ మేము ఫైల్ కూడా చేసేది బేస్డ్ ఆన్ దట్ వర్క్ ఫ్రమ్ హోమ్ లొకేషన్. కానీ ఇప్పుడు మీరు అన్నట్టు ఇట్ హస్ బికమ్ మచ్ మోర్. yes exactly, వర్క్ ఫ్రమ్ హోమ్ మచ్ మోర్. సో బట్ దేర్ ఎగ్జిస్టింగ్ రెగ్యులేషన్స్ ఆల్రెడీ ఉన్నాయి దానికి. సో ఇట్స్ బేసిక్లీ దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ ద లా, ఇట్స్ జస్ట్ దట్ ఇట్ ఇస్ మోర్ ప్రెవలెంట్ నౌ. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే ఏం చేయాలంటే LCA లో వర్క్ లొకేషన్ హోమ్ అని పెట్టుకోవాలి. అదర్ థింగ్ ఇస్, మనం ఇంపార్టెంట్ థింగ్ ఇస్ క్లయింట్ కాంట్రాక్ట్స్ కానీ లేకుంటే క్లయింట్ లెటర్ కానీ దాంట్లో మెన్షన్ ఉండాలన్నట్టు దట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆర్ రిమోట్ వర్కింగ్ ఇస్ అలౌడ్. Okay. Usually they ask for that. Okay. So అది ఆ క్లాజ్ ఉండాలి దాంట్లో, రిమోట్ లొకేషన్ అలౌడ్ అని. సో అది ఒకవేళ ఉంటే మనము హోమ్ అడ్రస్ పెట్టుకొని LCA యూ జస్ట్ హ్యావ్ టు పోస్ట్ ఇట్ ఇన్ యువర్ హౌస్ or you on your refrigerator or you can post it online. So that is possible even according to the existing okay regulation. right.